ऐसा करना था। అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫర్ ఎవ్రీబడి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. కెన్ యూ టెల్ ఈచ్ అదర్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే వన్స్ అగైన్? ఇట్ ఈస్ జస్ట్ వార్మ్ అప్. ప్లీజ్ ప్లీజ్. Without shaking hands. Today's agenda is going to be, first we'll start with the march past and then flag hoisting and then national anthem by Silpa kids. Mamta garu, ready kids? Who are all there? Let us start. All AC members, please come. All AC members, please come. All AC members, please come. డెబ్బై 75వ స్వాతంత్ర సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా స్వాతంత్రం అవి అందరూ కూడా గడసారి కారణమైన విషయం ఏంటంటే 75 సంవత్సరం ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా గౌరవించడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాను. మన దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ఆత్మార్పణ చేశారు. వారందరూ కూడా ఈ సందర్భంగా మనందరం కూడా ఒకసారి నివాళులు అర్పించుకోవాల్సిన ఈరోజు. దేశానికి వెన్నెముక రైతైతే జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని మనందరం కూడా స్వీకరించి మన దేశభక్తులుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, మన శిల్ప ప్రధాన కాలం కోసం కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటూ, రైతులు ఏదైతే మనం తినే అన్నాన్ని శ్రమించి కష్టపడి వారి స్వేదాన్ని అందరించి వస్తున్నాము, వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తన వంతు
దీనికి బాధ్యులు పోలీస్ రెస్పాన్సిబుల్ మనమే. సో ఈసీ కమిటీ వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే 15 ఏళ్ళ లోపల పిల్లలు ఒక 2-3 క్లాస్ ఎవరన్నా ఒక మంచి ఎవరన్నా రచించి అసలు స్వాతంత్ర్యం ఏంటి, స్వాతంత్ర దినోత్సవం ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని వెనుక ఎన్ని వేల లక్షల మంది కష్టపడి వాళ్ళ ప్రాణాలను అర్పించినారనేది వాళ్ళకి తెలియజెప్పడం మనకు చాలా మినిమం కనీస ధర్మం అని నేను భావిస్తాను. దయచేసి మీరు ఏదైనా ఒక 2 ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసి వీకెండ్స్ కానీ వీక్ డేస్ కానీ ఏదో ఒక టైం మన క్లబ్ హౌస్ ఉంది, మనకి ఏదైనా చెబితే వాళ్ళను ఒక బాధ్యులైన పౌరులుగా తీర్చిదిద్దిన వాళ్ళం అవుతామని కనీసం మన వంతు కర్తవ్యంగా చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. నేను కంటిన్యూషన్ మారుతిరెడ్డి గారు చెప్పిన దానికి జస్ట్ కంటిన్యూషన్ ఒక వర్డ్ చెప్తా అనుకుంటున్నాను. మనం ప్రతి సంవత్సరం ఆగస్ట్ చిన్నప్పుడు స్కూల్స్లో మనకి ఎస్ఏ కాంపిటీషన్స్, స్పీచ్ కాంపిటీషన్స్ అవి ఉండేవి. సో ఆగస్ట్ 15న ప్రైజెస్ తీసుకునేవాళ్ళం. సో అట్లాగే మన కాలనీ పిల్లలందరికీ కూడా జస్ట్ ఆగస్ట్ 15th ఒక 2 days ముందు ఆర్ 1 week ముందు చిన్న ఎస్ఏ కాంపిటీషన్స్, స్పీచ్ కాంపిటీషన్స్ మనం కండక్ట్ చేసి, అంటే మేబీ దాన్ని వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇచ్చినట్టు ఉంటుంది, దానికోసం ప్రిపేర్ అవుతారు. సో మేబీ ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ మనం దాన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని. శిల్పా బృందావన కాలనీ వాసులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అందరికీ తెలిసిందే, చెప్పేది ఏమి లేదు ఎవరికి ప్రతి కాకపోతే మన దేశాన్ని సర్వసంపన్నంగా సుభిక్షంగా అందరూ బాగుండేట్టుగా చేయాలంటే మనం సహకారాన్ని అందిద్దాం. కాబట్టి పెద్దలు మనకన్నా ఉన్నట్టు పైన ఉన్న పెద్దలు, ఆ పెద్దల యొక్క సహకారం కావాలి మనకి. అంతేగాని మనం వస్తాం ఆ పైన ఉన్నటువంటి పొలిటీషియన్గా ఉన్నవాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే బాగుంటుంది. అప్పుడు దేశం అంతా కూడా సుభిక్షంగా చక్కగా అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా వాళ్ళకి అవకాశం ఇస్తాను. కాబట్టి ఒక్క విషయం మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. ఎంతో ఘనంగా మన పూర్వీకులు సాధించినటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు మనం అంత సంతోషంగా గడపలేకపోతున్నందుకు బాధపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ సందర్భంలో మనం ముక్కు మూసుకొని నోరు మూసుకొని మాట్లాడాల్సిన పరిస్థితి మనకు ఏర్పడింది. ఇది ఎవరికో కల్పించినటువంటి విషయం కాదు. మరి ఇటువంటి దాని గురించి మనం జయప్రదంగా ముందుకు రావాలంటే మన అందరం ఒకరికొకరు సహకారంతో, గవర్నమెంట్ మనకు చెప్తూ ఉంది మాస్కులని మనం అందరం ఉంటున్నాము, కానీ ఇంకా మనం శ్రద్ధ తీసుకుంటే రాబోయే స్వాతంత్ర దినోత్సవంలో సంతోషంగా గడుపుకునే అవకాశం ఉంటుందని ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలకి సందర్భంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే అవకాశం ఇస్తున్నాం మీ అందరికీ కృతజ్ఞతలు. యాక్చువల్లీ అబ్జర్వ్ చేస్తుంటే చిన్నప్పుడు నీతి శాస్త్రం అని అందరికీ పాఠ్యాంశంగా ఉండేది. పెద్దల విషయంలో ఎలా ఉండాలి, మన డిసిప్లైన్ ఎలా ఆచరించాలి అనే విషయాలు నీతి శాస్త్రం అనే పుస్తకంలో చెప్తూ ఉండేవారు. ఇప్పుడు అలాంటివి పాఠ్యాంశం కూడా ఏమీ లేదు. మెల్లమెల్లగా ఈ ఇంగ్లీష్ చదువులు, అలాగే తర్వాత చరిత్ర గురించి కూడా తెలుసుకోవాలి. చరిత్ర ఎంతో వక్రీకరించబడింది. ఏదో మొఘలుల సామ్రాజ్యం తప్పిస్తే మిగిలిన ఎవరు అంతకు ముందున్న ఇది ఇండియన్ రాజులు పరిపాలించిన చాళుక్యుల గురించి కానీ పల్లవుల గురించి కానీ ఎక్కువ పాఠ్యాంశంలో ఉండట్లేదు. ఇదంతా మన పిల్లలకి తెలియాల్సిన అవసరం ఉంది. ఈ స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు వాళ్ళ ప్రాణాలు అర్పించారు. వారిని మనం స్మరించుకోవడం కూడా అవసరం. ముఖ్యంగా యంగర్ జనరేషన్కి ఈ విషయాలన్నీ గురించి
ఇంగ్లీషు సాఫ్ట్వేర్ తప్పిస్తే ఇంతకు మించి ఏమీ మనం వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. రోజంతా పిల్లలు సెల్ ఫోన్తోనే గడుపుతున్నారు. అట్లీస్ట్ ఆ సెల్ ఫోన్లోకైనా కూడా ఈ విషయాలు చూపిస్తే వాళ్ళు చదువుకొని లేదా తల్లిదండ్రులను ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుంటారని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ ది కంట్రీ. హలో, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరం ఇక్కడ కలుసుకోవటం ఎంతో సంతోషదాయకమైన విషయం. మన స్వాతంత్రం రావడానికి కారణమైన మన పెద్దలైన త్యాగధనులైన అందరికీ కూడా మనం వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనం వారిని ఒకసారి స్మరించుకోవాలి. ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారి 2 సార్లు మనం వాళ్ళని స్మరించుకుంటూ ఉండాలి. అది మన పిల్లలకి తెలియాలి. ఇప్పుడే చెప్పినట్టు స్వాతంత్రం అంటే ఏమిటి, స్వాతంత్ర దినం ఎలా వచ్చింది, స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అనే సంగతి మన పిల్లలు ఎవరికి కూడా తెలియడం లేదు. కాబట్టి ముందుగా పిల్లలకి మన గురించి, మన స్వాతంత్రం గురించి, మనకి ఎలా ఈ స్వాతంత్రం వచ్చింది, ఎంతమంది త్యాగాల ఫలితంగా మనం అందరం ఈరోజు ఇక్కడ కూర్చుని ఈ దినాన్ని జరుపుకుంటున్నాం అనే సంగతి అందరికీ తెలియవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. ఆ రోజుల్లో నేను ఒకటే అనుకుంటున్నాను, ఆ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ రోజుల్లో అంటే స్వాతంత్రం సంపాదించడానికి ఏర్పడిన ఆ టైంలో మనం పుట్టకపోయినా, మనం లేకపోయినా, అంటే అందులో మనం పని చేయకపోయినా కూడా ఆ టైంలో మనం పుట్టడం అనేది మన అదృష్టంగా ఈరోజు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు అప్పుడు పుట్టడం వల్ల ఈరోజు మనకి ఈ సన్మానం జరుగుతుందా ఆ రోజు అది ఒక రకంగా ఓకే ఏమనాలి, మన అదృష్టం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. పెద్దలు, పిల్లలు, సోదరి మనులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా. ఒక విషయం మనం గమనిస్తే, మన కాలనీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇంత చక్కగా ఏ కార్యక్రమం జరగలేదు. దీనికి కారణం ఎవరు అంటే మన అసోసియేషన్ మెంబర్స్, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఈసీ మెంబర్లు, ఇతర మిత్రులు, దీంట్లో ఇన్వాల్వ్ చేసినటువంటి మిత్రులు, వారందరికీ కూడా నిజంగా మన అందరం కూడా తెలియజేసుకోవాలి. ఒక చక్కని కార్యక్రమం ఈరోజు నేను గమనించింది ఏంటంటే, ఒక పెద్ద ఆర్గనైజేషన్లో ఫ్లాగ్ హైస్టింగ్ అనేది ఒక ఆర్గనైజేషన్ హెడ్ మాత్రమే చేయాలి. ఇంతకుముందు మన వాళ్ళు కొన్ని పొరపాటు చేశారు. గాంధీ గారు, నెహ్రూ గారు, ఇంకొకరిని పిలిచి ఫ్లాగ్ హైస్టింగ్ చేయించడం నాకు ఎప్పుడు నచ్చలేదు. చాలాసార్లు నేను కూడా చెప్పాను, మన ఫ్లాగ్ హైస్టింగ్ ఇది, మన కాలనీది, మన కాలనీ ప్రెసిడెంట్ చేయాలా. ఒకవేళ మన కాలనీ ప్రెసిడెంట్ ఆ రోజు లేకపోతే ఎవరిని డిసిగ్నేట్ చేస్తామో వాళ్ళే చేయాలి. దయచేసి ఎప్పుడు కూడా మనం బయట వాళ్ళు పిలవద్దు, హైస్టింగ్ మాత్రం పిలవద్దు, గెస్ట్గా పిలుచుకోవచ్చు. ఇంతకుముందు అలా జరిగినాయి కొన్ని విషయాల్లో. కానీ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన ప్రెసిడెంట్ గారు చాలా నిజంగా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మన కాలనీ పైన. ఈరోజు మనం చక్కగా ఈ రోడ్డు పైన నడుస్తున్నామంటే వాళ్ళే కారణం. చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి కాలనీ, మంచి సెక్యూరిటీ వచ్చింది. సెక్యూరిటీ వాళ్ళు చివరిదాకా ఇట్లా పనిచేస్తే చాలా హ్యాపీ. ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంది. సో ఇవన్నీ కూడా ఇంకా కొన్ని ఇన్నోవేటివ్ థింగ్స్, ఇవన్నీ కూడా. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే 75 ఇయర్స్కి ముందు పుట్టిన వాళ్ళకి సన్మానం చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఒక సంవత్సరం ముందు పుట్టింటే నాకు కూడా సన్మానం వచ్చింది. నేను ఒక సంవత్సరం లేట్గా పుట్టాను, 1948లో పుట్టాను నేను. నెక్స్ట్ ఇయర్లో ఎందుకు పుట్టి వస్తుంది. నెక్స్ట్ టైం నాకు కాదు, కానీ మన వెనక ఉండి కష్టపడేటువంటి వాళ్ళు మన సోదరిమణులు. మీరు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఎవరు ప్రెసిడెంట్ వస్తారో, బహుశా ఈ ప్రెసిడెంట్ గారు ఉంటే మంచిది. వచ్చిన వాళ్ళు మన లేడీస్ అందరినీ సన్మానం చేయండి. ఎంటైర్ కాలనీ ఫ్యామిలీ లేడీస్ అందరినీ కూడా పిలిచి సన్మానం చేయండి. వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా పనిచేస్తారు, మనలో కూడా జాగ్రత్తగా చూసుకుంటారు, చాలా హ్యాపీగా గడిచిపోతుంది. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు ఈ సంవత్సరం. ఇలాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చేస్తే చాలా మంచిదని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
థ్యాంక్ యూ. సునీత గారు కూడా బర్త్డే వీరికి కాదు నెక్స్ట్ ఇయర్ అందరు లేడీస్ అంటే మీరే స్పాన్సర్ చేయాలి అయినా చాలు మా బావ ఎంగా చెబుతారు అందరికి ఈరు చెబుతారు మొక్కలు ఆల్రెడీ ఉన్నాయి. పిసి కమిటీలో మేము కొంచెం వెనక ముందు చేసాం. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా మన శిల్పాలో ఇదే పెద్ద ప్రోగ్రాం. కరోనా తర్వాత ప్రోగ్రామ్ చేద్దామా వద్దా, బ్రేక్ఫాస్ట్ ఆర్గనైజ్ చేద్దామా వద్దా అని డిస్కస్ చేసి డాక్టర్ సత్యనారాయణ గారి సలహా మేరకు అందరికీ సెకండ్ డోస్ కంప్లీట్ అయిపోయింది కదా, గోహెడ్ సార్ అని డిసైడ్ చేసుకొని ముందుకు పోయాం. ముందుగా మన కరోనా టైంలో మన కాలనీలో హెల్ప్ చేసిన డాక్టర్లందరికీ అసోసియేషన్ తరఫున, కాలనీ సభ్యుల తరఫున మేము శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. అండ్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ అందరికీ పేరున స్లాట్ బుక్ చేసి వ్యాక్సిన్ ఆర్గనైజేషన్ చేసి వ్యాక్సిన్ ఇప్పించిన మన వెంకట్ గారు కూడా నాకంటే చిన్నోడు, మన అసోసియేషన్ సభ్యులందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ మేము మా కమిటీ వచ్చి 8 months కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా మేము ఒక ఆఫీస్ ఆర్గనైజ్ చేశాము, కొన్ని డెవలప్మెంట్ చేశాము, సీసీ కెమెరాస్ ఇవన్నీ చేశాము. కరోనా దాంట్లో కొంత మేము ఇంకా అనుకున్నంత చేయలేకపోయినాం. ఇంకా ముందు ఏముందో మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో అవన్నీ కంప్లీట్ చేస్తాం. మా టైం వరకు మేము ఉంటామండి. తర్వాత మీరు వస్తే మేము మీకు సహకారం చేస్తామండి. కంటే అద్భుతమైన టీం వస్తుందని మేము కోరుకుంటున్నామండి. అండ్ రవి మాధురెడ్డి గారు అండ్ డాక్టర్ మేడం గారు చెప్పిన సలహా మేరకు అది కిడ్స్కి ప్రోగ్రామ్ అవన్నీ చేయమన్నారు. అది ఒకసారి మేము థింక్ చేసి ఏదో ఒక టైంలో దాన్ని ఆర్గనైజ్ చేయడానికి డిస్కస్ చేస్తాం. ఒక 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్కి ఓకే. ఇంకా గురువు గారు ఇప్పుడు దాంతో పని లేదు. దేవుడి దయ వల్ల ఆక్సిజన్ థ్యాంక్ యూ. రామ్మోహన్ రావు గారు ఏం చెప్పారంటే నా దగ్గర ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ 2 ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే నేను దాన్ని యూజ్ చేసుకోవచ్చు అన్న వారి సూచన, అభిప్రాయం. తప్పకుండా సార్, మనం ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ దాంట్లో వెంకట్ గారు చెప్తాం. అవసరమైతే తప్పకుండా మీ సేవ ఉపయోగించుకుంటాం సార్. థ్యాంక్ యూ. వెంకట్ గారు మాట. Good morning. Wish you all a very happy Independence Day, 75th today. So we've made a lot of progress from the country standpoint, be it education, infrastructure. Okay, and this year we had 7 medals in the Olympics, which is a great achievement. So kudos to India. So similarly, from a colony standpoint, we made a lot of progress over the years. And specifically thanks to Dr. Rangarao Garu, Ravindra and his team, who helped us get the roads in the colony, and then continued on by Satish Rao Garu, Prasad Garu and the entire EC staff. One thing, at least for me personally, you have saved me a lot of petrol and energy. I don't have to go out to Gachibowli every day and run there. I'm able to run here within the colony. So thank you so much. And there's a lot of changes that we see. So thanks for all the hard work that you're putting in. We know you put in a lot of sacrifices. It's not easy. And in the name of Dr. Agarwal Garu, who I admire a lot and who I respect, I'm not trying to make fun of him, but if he comes to the colony, he will probably talk to me and say, "Arey Venkat bhai, itna acha hai colony." That's in one word summarizes, what has happened
within 1 year. There's a lot of changes, a lot of good progress. So thank you so much for all the effort you have put in. And in terms of, I don't know how many of you guys have looked at the temple. Oh my God! What is it? Wow! It's a classic, it's a marvel. So thanks so much. Apologize if I don't name everyone here, but thank you so much to the entire temple committee and specifically to Subramanyam Garu, to Nageshwara Garu, to Suresh Garu, Rajan Garu, Rajendra Garu, Murli Garu, Sai Reddy Garu, Satish Rao Garu. I might have missed someone, so please apologize. But everyone who was involved, Shyam Garu, where is he? He's always there. He's always there. And Lokesh, we see him always at the temple. So thank you so much. It's a marvel, it's a classic. We all have dreams, right? But to make dreams into reality, you need to put in the hard work. And these guys have shown, as they say, there's a word in English which says impossible. It also says, I am possible. And they have proved that this is possible. So thank you so much for all the effort you put in. And this would not be possible without all the donations from everyone in the colony. So thank you so much for every donor who put in their hard-earned, to make this a reality for us. So thank you so much. And one more thing. Last year, it's been a rough year, last year and this year, with respect to COVID. So Satish Rao Garu has already mentioned, but I'd like to reiterate, without the support of all the doctors we have in the colony, Dr. Rangarao Garu, Manikumari Garu, Satyanarayana Garu, and Sashikala Garu, who has helped us out, we can safely, where is wood? I want to touch wood. We can safely say we have not had any fatality in our colony due to COVID. So which is a marvelous effort from their part to make sure that we are all safe. And as was mentioned earlier, we have procured a lot of equipment from a COVID standpoint. We have oxygen cylinders, we have oxygen concentrators and everything. So we are at least equipped in case of any sort of emergency. So thanks doctors. Without your service, we would be not here. I know you don't like us thanking you, but thank you so much. And to all the elders here celebrating the 75th Independence Day, pranams. Thank you so much for all your effort, for all your service to the country, to the colony, to your family. Without your help, we wouldn't be here. So thank you so much. థ్యాంక్స్ ఎవరీవన్, హ్యావ్ ఎ గ్రేట్ ఇండిపెండెన్స్. మనకి లాస్ట్ 1 year నుంచి చాలా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాలనీలో. సో అంతకు ముందు కూడా ఉన్నాయి, సివియర్గా అయినాయి. సో వాట్ వి డిసైడెడ్ ఈజ్, ఇది కమిటీలో మనకి వర్క్ చేయడానికి మనుషులు అయితే ఉన్నారు కానీ అంత ఎక్స్పర్టీస్ అనేది లేకుండే. సో వాట్ వీ డిసైడెడ్ ఈజ్, వీ ఫార్మ్డ్ అనదర్ కమిటీ. మన రవి మారుతి రెడ్డి గారు, రాజన్ గారు, శ్రీనివాస్ కొల్లి గారు, శ్యామ్ గారు, ఐఎమ్ మోస్ట్లీ ఆర్గనైజర్ ఇన్ దిస్ థింగ్. అండ్ కాలనీ మొత్తంలో ఐ థింక్ వీ కలెక్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. అండ్ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి 13 years 14 years ఓల్డ్ అయింది కాబట్టి there's a lot of repair and rework and replacement that is needed. So ఒక్కొక్కటి ఐడెంటిఫై చేసి చేసుకుంటూ వెళ్తున్నాము. ఫస్ట్ థింగ్ we were luckily able to solve is that power fluctuation problem. మనకి తొందరగానే దొరికింది, అది ఐడెంటిఫై అయింది. But there are several other efforts and list. We have a big list of things to do. So అది నేను I think I'll compile and give you a list and progress so far that we've made within this week. But there is still more to be done. అంటే పవర్ పోలేదు కాబట్టి ఏం కాలేదు, అంతా బాగానే ఉంది అనుకోలేము. People who have looked at the actual issue know how it is. So we'll work on our list and complete it hopefully in the next 6 months. And then hopefully once we complete this, నెక్స్ట్ 15 years మళ్ళీ ఈ ప్రాబ్లం మనకి రాకుండా ఉండాలనేది మన గోల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద టీమ్. I just want to speak on one aspect, COVID related. I think it calls for a great effort. Congratulations చెప్పాలి మన కాలనీ people who have been to the hospital and recovered. So they call a great ovation. వాళ్ళు పడ్డ శ్రమ and they try to recover is great.
especially Rajni Garu. We have to give her a standing ovation. She has come out of a great crisis. She wonderfully had coped up with this problem. So Rajni Garki, I think it's really hats off to her. The way she fought and come out and is amongst us. Absolute fighter. So also Prasad Garu, Siva Prasad Garu, Raj Garu, they have been to the hospital and returned. Chandrasekhar Garu. And the amount of crisis they faced, their family faced, we are very happy that they have overcome this. Thank you. Thank you, Manas. 70 సంవత్సరాలైంది. లిటరల్గా స్వాతంత్రం వచ్చింది కానీ ప్రాక్టికల్గా చాలా విషయాల్లో స్వాతంత్రం ఇంకా రాలేదు. చాలా వరకు చాలామందికి 70-80% భారతీయులందరికీ ఇంకా ఆర్థిక స్వాతంత్రం లేదు. 80% పీపుల్కి ఆరోగ్య స్వాతంత్రం కూడా లేదు. కొంత ఇంప్రూవ్మెంట్ జరిగింది కానీ 75 సంవత్సరాల్లో ఆశించినంత రీతిలో అయితే ఆరోగ్య స్వాతంత్రం రాలేదేమో అని నా భావన. సో అట్లీస్ట్ మన కాలనీలో మనకి ఆరోగ్య స్వాతంత్రం గురించి కావాల్సిన ముఖ్యంగా అవగాహన కలిగించుకుంటే చాలా ఆరోగ్య ప్రాబ్లాన్ని అధిగమించవచ్చు. సో ఈ అవగాహన కార్యక్రమాలని మన కమిటీ వాళ్ళు అప్పుడప్పుడు కనీసం ఒక 3 నెలలకో 6 నెలలకో ఒక ఆరోగ్య అవగాహన సదస్సు లాంటిది ఏదన్నా చేయగలిగితే కొంచెం ఆరోగ్యపరంగా ఎడ్యుకేట్ చేయడానికి మన కాలనీలో ఉన్న రంగారావు గారు, మణికుమారి గారు, నేను ఇంకో సైకాట్రిస్ట్ గారు కూడా ఉన్నారు. మన నెంబర్ ఎంత ఫ్లాట్ నెంబర్ 69. ఆయన చాలామందికి తెలియకపోవచ్చు, ఆయన ఈజ్ రినౌండ్ సైకాలజిస్ట్. సో ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా మన సొసైటీలో చాలా ఉంటాయి. సంకోచించకుండా అవసరమైనప్పుడు ఆయన కూడా ఎవరికైతే అవసరం వాళ్ళకి సేవలు అందించడానికి ముందున్నారు. అలా ఎప్పుడన్నా 3 నెలలకి 6 నెలలకి ఒక ఆరోగ్య సదస్సు, అవగాహన సదస్సు ఏదన్నా పెట్టుకుని మన కాలనీలో కనీసం ఒక హెల్త్ అవేర్నెస్ ఇంప్రూవ్ చేయించడానికి కమిటీ మెంబర్స్ కొంచెం శ్రద్ధ తీసుకుని దాని పరంగా ఏదన్నా చర్యలు తీసుకుంటారని I shall always strive to be worthy of it. I shall give my parents, teachers, and all elders respect and treat everyone with courtesy.